హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మేము ఆన్ ది వే టు పాపికొండలు. చాలా వరకు రోడ్ అయితే బాగాలేదండి. వెళ్ళే దారిలోని మా ఆటోలోనే ఇద్దరికి వామిటింగ్స్ కూడా అయ్యాయి. అలా ఉంది రోడ్డు. అయితే ఈ పాపికొండలు వెళ్ళడానికి రాములవారి గుడికి వెళ్ళే దారిలో ఒక బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు వెళ్దాం అనుకున్న డేకి ముందు రోజు వెళ్ళి బుక్ చేసుకోవాలి. అలా అయితే నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ అయిపోవచ్చు. టికెట్ ఛార్జెస్ వచ్చేసి అడల్ట్కి అయితే 1300, పిల్లలకి 5 years అబోవ్ వాళ్ళకి అయితే 1000 రూపీస్ అంటండి. ఈ ఛార్జ్లో మనకి ఆటో ఫేర్, టు అండ్ ఫ్రో, బోట్ రైడు, టిఫిన్ లంచ్ అన్నీ కవర్ అవుతాయండి. ఇదిగోండి మేము ఈ బోట్ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ పక్కన రైట్ సైడ్లో మీకు ఒక గ్రీన్ కలర్ టెంట్ వేసి కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మన టికెట్స్ వెనకాల సైన్ చేయించుకోవాలండి. అలా అయితేనే మనకి అక్కడ టిఫిన్ పెడతారు అండ్ మనం ఏ బోట్ ఎక్కాలో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ ఎంతమంది వెళ్తున్నారో అందరివి ఆధార్ కాపీ జిరాక్స్ ఉండాలి, లేకపోతే అలౌ చేయరంటండి. అక్కడ మరీ ఈ విషయం చెప్తారు. ఇదిగోండి ఇదే మేము ఎక్కాల్సిన బోటు, అశ్విని బోట్ అనమాట. ఇక్కడ కొంతమందికి బోట్లోనే టిఫిన్ పెడుతున్నారు, కొంతమందికి మాత్రం బోట్ ఎక్కక ముందే సైడ్న టెంట్ వేసి పెడుతున్నారండి. మేమైతే బోట్లోనే తిన్నాము టిఫిన్. వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఇది బోట్ పైన అండి, ఇలా ఉంటుంది. అదిగోండి మా అత్తయ్య ముందు నానమ్మ కూర్చున్నారనమాట. ఖాళీగా ఉంది కదా అని భవిష్య నిమిషంకో ప్లేస్ మారుతుంది. అయితే భద్రాచలం నుండి వెళ్తే మాత్రం మనకి ఒక్క ప్లేస్లో మాత్రమే ఆపుతారండి, అది ఇదే. ఈ చెట్టు చూసారా, ఎన్ని ఇయర్సో తెలియదు కానీ ఆ ట్రంక్ ఎలా ఉందంటే అలా ఉంది. అయితే ఇది ఒక విలేజ్ అండి. అక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది. అక్కడ మనం దండం పెట్టుకుంటే మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతుందని అంటారు. అక్కడికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ నుండి ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు అంటండి. ఒకవేళ ఏం కాదులే అలానే అంటారని తీస్తే మాత్రం ఫోన్ బద్దలు కొట్టేస్తారంట. నేను అందుకే ఇంకా అక్కడ షూట్ ఏం చేయలేదన్నమాట, వీడియో షూటింగ్ ఏం చేయలేదు. ఆ గుడిలో లోకల్ పీపుల్ ఉంటారండి. ఒకవేళ మొబైల్ తీస్తే వార్నింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. నా ముందే ఒక ఆవిడకి అలాగే వార్నింగ్ ఇచ్చారనమాట అలా తీస్తుంటే. మనం అక్కడ ఒక 20 to 25 minutes టైం ఇస్తారు అక్కడికి వెళ్ళి రావడానికి అనమాట. ఆ టైంలోనే మనం వెళ్ళి వచ్చేయాలి మళ్ళీ మన బోట్ దగ్గరికి. మనకి వెళ్ళే దారిలో చిన్న చిన్న షాప్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఈ హ్యాండ్మేడ్ హౌస్ బోట్స్ ఉన్నాయి కదండి, ఇవి ఎంత అని అడిగితే ఆ హౌస్ అయితే 600 అంట, బోట్స్ ఏమో 380 అని చెప్పారు. కొంతమందికి ఇవి అమ్మితే వచ్చే ఆదాయమే జీవనాధారం అంట. బోట్లోని మనకి గైడ్ కమ్ ఎంటర్టైనర్స్ 2-3 ఉంటారండి. వాళ్ళు వీళ్ళే. రిటర్న్ జర్నీ అసలు మాకు టైమే తెలియలేదు, అంత బాగా ఎంటర్టైన్ చేశారు.
వాళ్ళే కాదు మన పిల్లలతోనూ మనతో కూడా డాన్స్ వేస్తారనమాట. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. సో అలాగే మేము చేస్తే మాకు ఇది ఎప్పుడు వదిలేండి కళాకారులకి, కానీ మీతో చేపిస్తే మీకంటే అర్థం కాలేదమ్మా. ఇంకా కలర్ తక్కువ ఉంటే ఫ్రంట్ నిలబడండి, కలర్ ఎక్కువ ఉంటే ఎరగ నిలబండి. ఓకే, పిల్లలందరూ కూడా వచ్చేస్తారు. ఒకసారి హాయ్ చెప్పండి. ఒకసారి హాయ్, బాగున్నారా? సో పిల్లల్ని పరిచయం చేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని రంగాలు లేడీస్ ఫస్ట్ కాబట్టి ముందుగా చిట్టి తల్లి పేరు భవిష్య. ఎక్కడి నుంచి వచ్చే తల్లి? ఇంటికాడ నుంచి. భద్రాచలం నుంచి వచ్చినారు. ఒకసారి గట్టిగా చెప్పండి పాపకి. అమ్మ ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్ చదువుతున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా ఎక్కడ చేద్దామండి. అక్కని పేరు భద్రాచలం. మరి ఓకేనా సార్? పిల్లలకి మీరే జడ్జిమెంట్ చేసి మీరే ఇవ్వరండి. వీళ్ళని ఎవరు బాగా చేశారో లాస్ట్ నేను అడుగుతాను సార్. కరెక్ట్ జడ్జిమెంట్ తోటి వీరికి ప్రైజ్ కూడా ఇద్దామండి. సో ఫైనల్లీ ఒకసారి అన్నయ్య ఫ్రంట్కి వస్తాడమ్మా. అన్నయ్య ఒక చేయలేదు ఒక చేయలేకుండా కాళ్ళతో కాళ్ళెత్తు చేస్తూ ఉండండి. అన్నయ్య రెండు కాళ్ళు ఎత్తాడు, వీళ్ళు లేపకాడు కింద పడిపోతారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. సాయి ఇక్కడ ఏంటంటే ఒక కపుల్ని పిలిచి మ్యారేజ్లో ఎలా అయితే దండలు మార్చుకోవడం, 7 అడుగులు వేయడం, అక్షంతలు వేయడం అవన్నీ ఎలా చేస్తామో సేమ్ అలానే చేస్తున్నారు అనమాట వాళ్ళ చేత. శ్రీరామ్
సేమ్ ఇలాగే అన్ని బోట్స్లో ఉంటాయో లేదో నాకు తెలియదండి. బట్ మేము వెళ్ళిన బోట్లో అయితే ఇలా జరిగాయి. ఇంకా మేము దిగాల్సిన పాయింట్కి దగ్గర వచ్చేస్తున్నాం అనగా మళ్ళీ పిల్లలందరి చేత డాన్స్ వేయించారు. ఎనివే మాతో పాటు మీరు కూడా ఎంటర్టైన్ అయ్యి ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.